హలో అందరికీ. నేను మీ హంస. నేనైతే ఈరోజు సేమియా ఉప్మా చేసుకుంటున్నానండి. రోజు ఇడ్లీ, దోస తిని బోరొచ్చేసింది. అందుకే ఇలా సేమియా చేస్తున్నాను. చలో రెడీ. మూకుడు పెట్టేసాను, నెయ్యి వేశాను. నెయ్యిలో సేమియా ఏంచుతానండి ఇప్పుడు. ఏంటంటే నెయ్యిలో సేమియా ఏంచేస్తే ఉప్మా చాలా పొడి పొడిగా వస్తది. టేస్టీగా ఉంటదండి. నెయ్యి లేకపోతే నూనెలో కూడా ఏంచుకోవచ్చు. ఇలా వేశాను. నూనె కొంచెం వేశాను. ఎందుకంటే ఆల్రెడీ నెయ్యిలో వేసాను కాబట్టి సేమియా నూనె కొంచెం వేసేసాను. పోపేస్తున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. నాకు పల్లీలంటే ఇష్టం. నేను వేసుకున్నాను. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చాలా తక్కువ వేస్తానండి నేను. ఎందుకంటే ఎక్కువ కారం తినను నేను. 2 పచ్చిమిర్చి ఏసుకున్నాను. కరివేపాకు యాడ్ చేశాను. పచ్చి బఠానీ అండి అది. ఇప్పుడు సీజన్ గదా! పచ్చి బఠానీలు బాగొస్తున్నాయి. కిలో తెప్పించి ఒలిచి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్‌లో. అన్నిట్లలో యాడ్ చేసుకుంటాను. అలాగే టమాటా గూడా ఏసానండి. ఇవన్నీ మంచిగా వేగాలండి నూనెలో. తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. సాల్ట్ ఆ ముక్కలన్నిటికి పడతది కాబట్టి టేస్ట్ వస్తదని ఫస్ట్ కొంచెం ఏసానండి. సేమియా ఉప్మాలో కొంచెమే పడతది ఉప్పు. మనకి టైం అస్సలు వేస్ట్ కాకూడదు గదండీ! అందుకే పక్కన వాటర్ పెట్టేసాను. ఈలోపు వాటర్ మరుగుతుంది. మరిగింది ఆల్రెడీ పోసేసాను గూడా. పోసాను. ఇలా పోయటం వల్ల ఏందంటే మనకి టైం వేస్ట్ కాదు. ఆల్రెడీ అక్కడ మరుగుతూ ఉంటది. ఇందాక కొంచెం ఉప్పేసాను గదా! ఇప్పుడు కూడా కొంచెం ఉప్పేసాను. మనకి తొందరగా మరుగుతూ ఉంటది. చూసారు గదా! తర్వాత నెక్స్ట్ కొత్తిమీర ఏసాను. కొత్తిమీర లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ముందే వేశాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది వాటర్‌కి పడతదని. మరుగుతున్న దాంట్లో సేమియా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా అదంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. అంటే మీకు తెలుసండి. నేను చూపిస్తున్నాను, చెప్తున్నాను అంతే ఏమనుకోకండి. తర్వాత సేమియా రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో నేను ఒక ముక్క సగం హాఫ్ ముక్క నిమ్మకాయ పిండుకున్నానండి. నాకిష్టం నిమ్మకాయ. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను అన్ని ఉప్మాలో పిండుకుంటానండి. అలా నిమ్మకాయ పిండి స్టవ్ బంద్ చేశాను. వేడి మీద నిమ్మకాయ ఉంటే చేదొస్తదని అనుకుంటారు కదా! అస్సలు రాదండి. మీరొకసారి ట్రై చేయండి. అలా ఉప్మా రెడీ అయిపోయింది. పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. దాంట్లో పచ్చడి ఏసుకోవచ్చు. లేదంటే ఉరక గూడా తినొచ్చండి. థ్యాంక్ యూ.